సర్పంచ్ను అవమానానికి గురి చేసినటువంటి ఆదోని ఎమ్మెల్యే పార్థా సారథి పైన, ఆదోని తెలుగుదేశం నాయకురాలు కృష్ణమ్మ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా దుర్మార్గం ఏమంటే కర్నూలు జిల్లాలో కుల వివక్షత అంతరాంతరం అనేది జటిలంగా ఉంది అని చెప్పడానికి నిదర్శనమే మొన్న జరిగినటువంటి కార్యక్రమం. 16వ తారీఖు సోమవారం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం రోజులైంది. ఈ సంవత్సరం రోజుల కాలాన్ని మేము సంబరాలు జరుపుకుంటామని చెప్పేసి ఊరుకూరిన వాడవాడిన పెద్ద ర్యాలీలు జరుపుతా ఉన్నారు. ఆ ర్యాలీలో భాగంగానే 16వ తారీఖు ఆదోని మండలం తానాపురం అనేటువంటి గ్రామంలో అటువంటి బీజేపీ ఎమ్మెల్యే పార్థా సారథి గారు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నాటి రోడ్డులో ఒక దేవాలయం దగ్గర చెప్పినటువంటి సభలోన ఆ గ్రామ సర్పంచ్ జోక్యం లేకోకుండా, గ్రామ సర్పంచులు లేకోకుండానే సభ నిర్వహించేటువంటి ప్రయత్నం అక్కడ చేశారు. ఆ సభ జరిగే సందర్భంగా సర్పంచ్ ఏడీని అడిగారు. అడిగిన తర్వాత చంద్రశేఖర్ గారు కింద ఉన్నారు, ఆయన రమ్మని చెప్పండి అని చెప్పేసి చెప్తా ఉంటుండగానే ఆయన ఎస్సీ కాబట్టి బయటికి రాడు అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు చెప్పడం చాలా దుర్మార్గమైన విషయం. అంటే సమాజంలో కుల వివక్షత అంతరాంతరాన్ని రూపుమాపాల్సినటువంటి ప్రజాప్రతినిధులే వాటిని పట్టుకొని ఏలాడుతున్నారు అని చెప్పడానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా వీడియో సాక్ష్యాలు ఉంటా ఉన్నాయి. అంటే ఒకవైపు ఆమె ఎస్సీ రాడు అని చెప్తా ఉంటే అట్టెందుకు చెప్తారు, బయటికి రావాల్సిందే కదా ఎమ్మెల్యే చెప్పాల్సింది, కానీ ఆ మాట చెప్పట్లేదు. అనేక రకాల సందర్భాల్లోన గట్టిగా ఒట్టి మాటలు చెప్పేటువంటి ప్రయత్నం ఈ బీజేపీ ఎమ్మెల్యే చేస్తా ఉంటాడు. మేము కోరుతా ఉన్నాం, ఆదోని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ జటిలంగా కుల వివక్షత అంతరాంతరమైనటువంటి కొనసాగుతా ఉంది. మీ గట్టి మాట లేదో ఆ వివక్షత అంతరాంతరాన్ని సంపూర్ణంగా నిర్మూలించడం పైన పెట్టండి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనిపైన ఎందుకు అట్రాసిటీ కేసు పెట్టకూడదని చెప్పేసి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. చంద్రశేఖర్ గారు అంతకుముందు వైసీపీలో ఆయన గెలిచాడు, ఆ తర్వాత ఈ బీజేపీ వచ్చిన తర్వాత నాకేమో చేస్తుందనే ఉద్దేశంతో ఆయన బీజేపీలో చేరాడు. మరి నీ పార్టీ సర్పంచ్, నీ పార్టీలో ఉండేటువంటి వాడిని దళితులు కావడం వల్ల కింద పెట్టడం అనేటువంటిది ఇది ఏ రకమైనటువంటి న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇలాంటి చర్యకు పాల్పడినటువంటి ఎమ్మెల్యే పైన, టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కృష్ణమ్మ పైన కూడా అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. లేకపోతే జిల్లా వ్యాప్తంగా కలిసి వచ్చే ప్రతి దళిత సంఘాన్ని అభ్యుదయవాదులు కలుపుకొని ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. నా పేరు ఎండి ఆనంద్ బాబు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కర్నూలు.